అలాగే నా పేరు మైత్ర బాగట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అంటే సోషల్ మీడియాలో దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయనే విషయాన్ని కొంతమంది ఎదవలు, కొంతమంది మూర్ఖులు మర్చిపోయిన టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదంతా ఐపీఎల్ రిలేటెడ్గా జరిగింది. ఐపీఎల్ రిలేటెడ్గా ఫ్యాన్స్ కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అవ్వడం, ఓవర్గా రియాక్ట్ అయ్యి మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ పర్సనల్ అబ్యూజులకి కూడా కొన్నిసార్లు లిమిట్ దాటేస్తుంటుంది. అది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. సో ఇవాళ దాని గురించే మనం అడ్రస్ చేయాలి. ఒక అమ్మాయి విషయంలో జరిగింది. ఈరోజు ఎవరో తెలియని ఒక అమ్మాయి విషయంలో జరిగి ఉండొచ్చు. బట్ రేపన్న రోజు అది చాలా మటుకు తెలిసిన వాళ్ళకే జరగచ్చు. అండ్ ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వీడియో చేశాడు. అండ్ ఆ వీడియోలో వాడు మాట్లాడిన దానికి సరే ఇప్పుడు ఇదంతా రియాక్షన్ వస్తుంది అండ్ చాలా గట్టిగా మాట్లాడాలి, వాడికి శిక్ష పడాలంటున్నారు. పడే అవకాశం ఉంది అమ్మాయి కనుక కేసు పెట్టినట్టయితే ఓకే. కానీ ఇది కేవలం ఒకడు వీడియో చేసి మాట్లాడితేనే వర్తించాలా, లేదంటే ఎవడన్నా పెట్టే కామెంట్లకు కూడా వర్తించాలా? అది కూడా ఉంది కదా. సో ఇవన్నీ మాట్లాడదాం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో అసలు ఏం జరిగిందంటే రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఎస్ఆర్హెచ్ రిలేటెడ్గా ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ బాగా ఆడిన టైంలో బయట ఎవరో కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటున్న టైంలో ఫ్యాన్స్ని అడుగుతుంటారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ టీం గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది మీకు, మీ టీం గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు, ర్యాండమ్గా అడుగుతుంటారు. అలా అడుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కూడా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాళ్ళని మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి కొన్ని మాట్లాడాడు. తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతూ కొంచెం లైక్ ఓవర్గా ఎగ్జైట్ అయ్యి మాట్లాడింది. ఓవర్గా ఎగ్జైట్ అయ్యి అని ఎందుకంటానంటే ఇంక ఎస్ఆర్హెచ్ 2016 రిపీట్ అవుతుంది, ఎంఐ ఆర్సీబీ ఎవరు వస్తారు రండి అన్నట్టుగా చెప్పి తర్వాత ఏమంటారు ఏదో అన్నది ఆవిడ, అంటే మాట్లాడేసుకుంటారు సంథింగ్, అదే దాన్ని ఏదో అంటారు అబ్బా, మన దగ్గర ఐపీఎల్ టెర్మినాలజీ ఒకటి ఉంది, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు రండి, ఏది జరిగినా సరే ఎస్ఆర్హెచ్ఏ కొట్టేది, 2016 రిపీట్ అవుతుంది అనేది అని చెప్పారు. ఆ అమ్మాయి మాట్లాడింది అలాగా. సో కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అయ్యి మాట్లాడింది ఆ అమ్మాయి. ఓకే, అది కాదనలేం మనం. దాని తర్వాత చాలామంది ఆ పిల్లని ట్రోల్ చేశారు కూడా, చాలా గట్టిగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు బేసిక్గా ఇప్పుడు ఒక వీడియో మట్టుకే మెయిన్గా మనకి కనబడుతూ ఉంది, వాడు మాట్లాడింది ఏదైతే ఉందో అదే వినబడుతుంది. కానీ ఎన్నో కామెంట్లు ట్విట్టర్లో, ఎన్నో పేజీల్లో, ఇన్స్టాలో, ఎన్నో మీమ్ పేజెస్లో ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి, దాని ఇన్స్టా ఐడి ఏదో చెప్పండి, వేసుకుందాం అక్కడికి వెళ్ళి, ఇట్లా కొంచెం గట్టిగానే మాట్లాడింది ఉంది ఇదంతా కూడా. సో అక్కడ కూడా తిట్టారు, అక్కడ కూడా డాష్ అన్న మాటలతో ఎన్నో కామెంట్లు వచ్చినాయి, ఎన్నో తిట్టారు, ఎంతో గట్టిగా ట్రోల్ చేశారు, ఏదేదో జరిగింది. ఆ పిల్ల కూడా బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు. సో ఫైనల్గా ఈడొకడు ఉన్నాడు, ఇట్స్ మీ సంజు, వాడి ఐడి ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు వాడు బేసిక్గా అకౌంట్ డిలీట్ చేసాడో, మరి రిపోర్ట్లు కొట్టడం వల్ల ఎగిరిపోయిందో తెలియదు, కానీ వాడైతే అకౌంట్ డిలీట్ చేసాడు. సో ఇప్పుడు వాడు ఏం చేశాడంటే వాడు ఒక వీడియో చేసి ఆ అమ్మాయి ఫోటో పైన పెట్టి, ఇగో ఈ పిల్ల గుర్తుంది కదా, ఈ పిల్ల కనుక ఎక్కడైనా కనబడితే అంటే ఇంకెట్లా అంటే ఇంకా మానభంగం చేసేస్తారు, అట్లా కూడా కాదు చంపేస్తారు, అది అంతా చేసి అని చెప్పి మాట్లాడాడు అనమాట. సో ఓపెన్ థ్రెట్, ఇంకా ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా అంటే ఇంకా లైక్ ఎట్లా అంటే చాలా గట్టిగా మాట్లాడాడు. ఇంకా గట్టిగా అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను కొన్ని పదాలని నేను మరీ అంత బ్రూటల్గా వాడలేను నేను. సో అందుకనే మోస్ట్లీ తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటా. అండ్ కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడతాను నేనే, ఎందుకంటే దాని గురించి ఒక జరిగిన సంఘటన గురించి మాట్లాడడానికే మనం ఇబ్బంది పడుతుంటాం. వాడంత ఈజీగా ఆ లేఖినా కొడుకు అంత ఈజీగా ఎలా మాట్లాడాడు అనేది నాకు ఇప్పటికీ ఒక క్వశ్చనే. ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కావచ్చు, ఆ అమ్మాయి ఎంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడింది, ఏం మాట్లాడింది అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అబ్బా, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, సో ఒక మీమ్ లాగా ఏదో ట్రోల్ లాగా చేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లని, ఓకే. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడేం పీక్తో చూసావు కదా, అందుకే అన్ని ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎగిరే ఇప్పుడు చూడు ఎస్ఆర్హెచ్ ఏమైంది, ఆ బత్తాయి చూసని చెప్పి అదొకటి ఉంటుంది. ఏదో ఈ రకంగా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్కోల్డ్ హెర్ బేస్డ్ ఆన్ హెర్ రియాక్షన్,
ఇట్లా మాట్లాడుకోవచ్చు. తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడొచ్చు. ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. ఓకే. సో, నేననేది ఏంటంటే ఇలా మాట్లాడొచ్చు అనే ఒక ఆప్షన్ ఉండి కూడా ఎందుకని అమ్మల్ని, అక్కల్ని తిడుతూ, ఎల్ల పదాలు వాడుతూ, ఊరికే తిడుతున్న వాళ్ళు ఎంతోమందున్నారు. ఏదో వాడొక్కడు కనబడుతున్నాడు, వాడిది తప్పే. బట్ అట్ ద సేమ్ టైమ్ వాడితో పాటుగా వీళ్ళందరికీ శిక్ష పడాలి. ఆ పిల్ల గురించి ఎక్కడెక్కడ ఎటువంటి కామెంట్‌లొచ్చినియి, ఎక్కడెక్కడ ఎలాంటి మీమ్సొచ్చినియి, ఎక్కడెక్కడ ఎలాంటి ట్వీట్సొచ్చినియి, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూస్తే ఖచ్చితంగా కొన్ని వందల మంది వాడిలాంటోళ్ళు కనబడతారు. వాడొక్కడే ఇప్పుడు మనకి వీడియోలో కనబడుతున్నాడు గానీ, వాడిలాంటోళ్ళు కొన్ని వందల మందున్నారు. ఒక ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే అంటే ఎవరన్నా ఒక ఫ్యాను వాళ్ళ టీమ్ గురించి కొంచెం ఓవర్‌గా ఎక్సైట్ అయ్యి, వేరే టీముల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడితే, దానికి ఎందుకు ఏదో మన ఇంట్లో వాళ్ళనో, మనల్నో అన్నట్టు ఫీల్ అయిపోవడం. ఒకటి పోనీ మన ఇంట్లో వాళ్ళని, మనల్నే అన్నా సరే, అక్కడ అన్నదానికి, ఇక్కడ ఇచ్చిన వార్నింగ్‌కి ఏమైనా సంబంధం ఉందా అసలు? 2016 రిపీట్ అవుతది. ఎస్ఆర్‌హెచ్ గెలుస్తది. మిగతా టీములన్నీ కూడా ఓడిపోతాయి అన్న తీరులో కొంచెం కొంచెం ఏమంటారు? కొంచెం వేరే టీములను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన దానికి, ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన థ్రెట్టా ఇది? ఒక అమ్మాయి గురించి మాట్లాడాల్సిన విధానమా ఇది? వాటెవర్ ఇట్ ఈస్. అక్కడ అబ్బాయి అయినా ఉండని. వాడినైనా చంపేస్తామన్నా అది తప్పే. వాడిని చంపేస్తామన్నా తప్పే. అబ్బాయి అయినా ఉండని అక్కడ. అబ్బాయి ఎట్లా మాట్లాడితే వాడిని చంపేస్తామన్నా తప్పే అది. హీరోల కోసం మాట్లాడేటప్పుడు ఇట్లా పర్సనల్‌గా వెళ్ళిపోయి, క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు పర్సనల్‌గా వెళ్ళిపోయి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అన్న? ఇక దీనివల్ల ఉపయోగం ఏముంది? సో వీడిలాంటోళ్ళకి, వీడికి అందరికీ కూడా గట్టిగా ఒక శిక్ష పడాలి. ఇప్పుడు జనరల్‌గా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్‌లను స్క్రీన్ షాట్లు తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ కంప్లెయింట్ ఇస్తున్నారు. బట్ పోలీసులు ఎన్ని కేసులని తీసుకోగలుగుతారు? సో, పోలీసులు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2, 3 కేసులు తీసుకోండి. అందులో భాగంగా ఒక 10 మందినో, 20 మందినో లోపలేయండి. కుక్కను కొట్టినట్టు కొట్టండి. ఎట్లా కొట్టాలంటే వాళ్ళు నడవడానికి వారం రోజులు పట్టాలి. అలా కొట్టండి. కొడితే ఆటోమేటిక్‌గా భయం పుడతది. ఇది ఏమో డైలాగ్ ఉంటది 'స్పైడర్' సినిమాలో. భయం అది పుట్టించింది ఎవరు? మేము అని ఒకటి ఉంటది చూసారా? సో, అలాగా పోలీసులు ఆ భయం పుట్టించాలంటే ఏముంది ఒక కామెంటే కదా! ఒక రీలే కదా! ఒక రియాక్షనే కదా! అని చెప్పి ఆ లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారు. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. సో, ఎప్పుడైతే ఒకడిని బేసిక్‌గా పర్సనల్ అబ్యూస్ చేస్తారో, అంటే ఒక అమ్మాయిని బేసిక్‌గా పర్సనల్ అబ్యూస్ చేస్తారో, ఇట్లాంటి థ్రెట్లు ఇస్తుంటారో, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో ఏసి కుక్కను కొట్టినట్టు కొడితే తప్ప, మళ్ళీ ఇప్పుడు బేసిక్‌గా డాగ్ లవర్స్ వస్తారేమో, జనరల్‌గా ఇది ఒక ఫ్రేజ్ కాబట్టి వాడుతున్నాను నేను. అంతే, అంతకు మించి ఇంకేటి లేదు. ఏంటి ఎప్పటినుంచో కొంచెం ఆ ఫన్ వేలో మాట్లాడుకుంటూ ఇప్పుడు 'కింగ్' సినిమాలో కూడా మాట్లాడుకుంటారు. కుక్కను కొట్టాడు కొట్టిండని చెప్పి చెప్పుకుంటారు కదా! సో, అట్లాగా ఏదో కొంచెం ఫన్ వేలో ఆ ఫ్రేజ్ అలా ఉంది కాబట్టి, సో, దాన్నే కొంచెం సీరియస్ నోట్‌లో తీసుకొని చెప్తున్నా నేను. అంతే. సో, అంటే ఆ లెవెల్‌లో ఒక ఏదో ఇంకోటి సినిమాలో ఏదో ఉంటది. 'హిచ్‌కాక్' సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిందన్న అని చెప్పి ప్రేమ కథ చిత్రం. ఆ లెవెల్‌లో అంటే అలాగ అవన్నీ గుర్తు రావాలి మనకు. ఆ లెవెల్‌లో వాళ్ళని కొడితే ఆబ్వియస్‌లీ అది బాగా పబ్లిసిటీ చేయాలి దానికి. చిన్న పబ్లిసిటీ కాదు దానికి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరి చేత ప్రమోషన్ చేయించాలి దాన్ని. అందరూ చేస్తారు ఏముంది. ఎందుకంటే ఎవరో ఒకరికి ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి నుంచి ఏదో కైండ్ ఆఫ్ బ్యాడ్ కామెంట్ వస్తది. అలా వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తారు. ఏమి రూపాయి ఖర్చు ఉండదు గవర్నమెంట్‌కి. సో, అయన్నీ కూడా జరుగుతాయి. సో, నెక్స్ట్ నువ్వే అని గనక చెప్తే ఎవడైతే కామెంట్లు పెడుతుంటాడో వాడు నెక్స్ట్ నేనే అని వాడికి వినబడతది. వాడి మనసులో వాడికి వినబడతది. వాడు తగ్గుతాడు. ఖచ్చితంగా తగ్గుతాడు. ఇది జరగట్లేదు. ఇప్పుడు మన దగ్గర బేసిక్‌గా ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు కూడా సౌదీలో చేసినట్టు పబ్లిక్ ఎగ్జిక్యూషన్‌లు చేస్తారా అంటే చెయ్యరు మన దగ్గర. అలా ఎలా చేస్తారు? భారతదేశం డెమోక్రసీ, సార్వభౌమాధికారం అది ఇది అంటారు మళ్ళీ ఏమనంటే. సో, అయన్నీ కాదు. బేసిక్‌గా శిక్షలు పడాలి. గట్టిగా పడాలి. ఆ గట్టిగా పడితే తప్ప ఇది మారదు. మారే పరిస్థితి లేదు. అలా మారితేనే ఏదైనా కొంచెం ఆ శిక్షలు గట్టిగా పడితే ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టి ఒక కామెంట్‌కి కూడా శిక్ష పడతది అని తెలిస్తేనే ఎయిదర్ నచ్చకపోతే చూడటం మానేసి వెళ్ళిపోతారు. లేదంటే నచ్చితే పాజిటివ్ కామెంట్లు పెడతారు తప్పిస్తే బ్యాడ్ కామెంట్లు ఇఫ్ ఇన్ కేస్ కంటెంట్ పరంగానో లేదంటే ఆ సోషల్ మీడియా పరిధిలోనే ఏదైనా పెడితే పెడతారు తప్పిస్తే మరీ పర్సనల్‌గా ఎళ్ళరు. అబ్యూజులు చెయ్యరు.
అమ్మల్ని అక్కల్ని ఇన్వాల్వ్ చేయరు, ఇవన్నీ జరుగుతాయి. ఆ శిక్షలు పడాలంటే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి, సజ్జనార్ గారో లేదంటే ఇంకెవరో ఇన్వాల్వ్ అవ్వాలి గట్టిగా. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్. సో వాళ్ళు అవ్వట్లేదు. ఇంకేం చెప్తాం ఇంకా. సో అదనమాట ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ. సో వాడు ఇన్స్టా ఐడి డిలీట్ చేసాడు ప్రస్తుతానికి. సో చేసాడు ఓకే. బట్ అయినా కూడా ఇంకా అంతకు మించే చేయాల్సి ఉంటుంది. అది మెయిన్ పాయింట్ ఇక్కడ నన్ను అడిగితే. సో చూడాలి మరి ఇంకేమో ఏం చేస్తారో ఇంకా, అంతే మరి ఇంకా. సో దాట్స్ గైస్, ఇది మరి సిచ్యువేషన్. సో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నన్ను అడిగితే మనుషుల తాలూకా ఆలోచన విధానం కూడా ఇమీడియట్‌గా మారిపోతేనే బెటర్. అంటే ఏదైనా ఒక మార్పు రావాలంటే కొంచెం టైం పడతది. సో ఇప్పుడు బేసిక్‌గా బాగా చెడిపోయిన సొసైటీ ఉంది కదా! దాన్ని మంచికి తీసుకురావాలంటే కొంచెం టైం పడతది. అయన్నీ లేదు. ఇమ్మీడియేట్ రిజల్ట్‌లు కావాలి మనకి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ ఎక్కువవుతున్న ప్రాబ్లమ్స్‌ని మనం అరికట్టాలి, తగ్గించాలి అంటే దిస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా రియాక్షన్‌లు ఉండాలి. ఇమ్మీడియేట్‌గా బెల్ ట్రీట్మెంట్‌లు ఉండాలి. ఇమ్మీడియేట్‌గా రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి, కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. ఇయన్నీ జరగాలి. అప్పుడు మాత్రమే ఏదైనా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్‌ని మనం చూస్తాం. లేదంటే ఇలాగే ఉంటది ఇంక మొత్తం అంతా కూడా. సో అది నన్నడిగితే. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్. సో అంతే మరి. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోరస్ మైత్ర, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ. బై బై. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.